ఎటువైపున నువ్వు నిలబడబోతున్నావు? నీ క్రియలు ఎలా ఉన్నాయి? మన నీతి మురికి గుడ్డలుగా ఉన్నదేమో ఆలోచించాలి మనం. మన భక్తి శక్తి లేని భక్తిగా ఉన్నదా? ఆ భక్తిలో ఉండే శక్తిని పొందుకున్న వారిగా మనం ఉన్నామా? ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఒకవేళ నువ్వు ప్రార్థనాపరుడు అయితే, ఒకవేళ నువ్వు భక్తిపరుడు అయితే, ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే, ఒకవేళ నువ్వు పరిశుద్ధుడు అయితే, ఒకవేళ నువ్వు యేసుప్రభువు వారిని వెంబడిస్తున్న నిజమైన క్రైస్తవుడు అయితే, నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఆకలిగొన్న వారి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఆహారం ఇచ్చే రీతిగా దయగలిగిన మనసు, జాలి కలిగిన మనసు, వినయమును ధరించుకోవాలని దేవుని వాక్యము మనం గడిచిన కార్యక్రమాల్లో నేర్చుకున్న రీతిగా వాటిని నువ్వు ధరించుకున్నావా? ప్రియులారా, గోధుమలు గురుగుల వలె ఆ యొక్క ఉపమానంలో మనం చదువుకున్న రీతిగా ఈ రోజున ఆ యొక్క నీతి కలిగిన వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా? ధరించుకుంటే గొర్రెలకు ఉండవలసిన లక్షణాలే నీకు ఉంటాయి, గొర్రెలకు ఉండవలసిన స్వభావమే నీకు ఉంటుంది. ఆ గొర్రెలు ఎవరో కాదండి, నీతిమంతులు, నీతి కలిగి జీవిస్తున్నారు. వారు ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టారు, దప్పిగా ఉన్న వారికి దాహము తీర్చారు, బట్టలు లేని వారి పట్ల వారు జాలి కలిగి దయ కలిగి వారు బట్టలు వారికి ఇచ్చారు. ప్రియులారా, ఎటువైపున నువ్వు నిలబడబోతున్నావు?